ఈ 3వ మెట్టు ఎక్కించడానికి మీ పిల్లలకు వివరించడానికి పూనుకుంటున్నాను. జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును మీరు అనుగ్రహించండి. మీ సత్యవాక్యాన్ని వివరించి విభజించి ఉపదేశించటానికి గాను సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని యేసువారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రియులరా, మొదటి దినాన మహారోదనను గూర్చి, రెండవ దినాన కన్నీటిని గూర్చి విన్నటువంటి మీరు చాలా ధన్యులు. ఇక 3వ దినాన కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కి వెళ్ళిపోయినటువంటి 3వ మెట్టు మీరు జాగ్రత్తగా చూడగలిగితే, మరొకసారి మనం ముందుగా చదువుకున్న లేఖన భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగులలో అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ పరలోకానికి రావాలని మీకు మాదిరి ఉంచిపోయాను. మొదటి రోజు చెప్పాను, అలాగే నిన్నటి దినాన చెప్పాను, ఈరోజు కూడా చెబుతున్నాను. తన అడుగు జాడల యందు మీరు నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచి యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎలా వెళ్ళిపోయాడో పౌలు చెప్పిన మాట వెనుకున్నటువంటి లేఖన భాగం అది కూడా మరొకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదననే మొదటి మెట్టు మీరు విన్నారు మొదటి రోజు, కన్నీళ్ళనే 2వ మెట్టు మీరు విన్నారు 2వ రోజు. తనను మరణము నుండి రక్షింపగల దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన పరలోకానికి అర్హత సంపాదించాడు. మొదటి మెట్టు మహారోదన అయితే, 2వ మెట్టు కన్నీళ్ళైతే, 3వ మెట్టు ప్రార్థన యాచన. ప్రార్థనలో యాచన, యాచనతో కూడిన ప్రార్థన. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు ఆలోచించగలిగితే ఇప్పుడు మీ అందరికీ ఒక రకమైన సంతోషం. ఎందుకంటే మొదటి మెట్టు నేను ఎక్కలేకపోయాను, 2వ మెట్టు గురించి కూడా నాకు తెలియదు, 3వ మెట్టు మాత్రం నాకు బాగా సుపరిచితమైనది. ప్రార్థన యాచన అంటున్నారు, ఇది నా బ్రతుకులో ఉంది. మా అయ్యగారు కూడా ఆన్లైన్ ప్రేయర్లు మా చేత చేయించిన దాఖలాలు ఉన్నాయి. ఆదివారం మేము సంఘాలకు వెళ్ళి చేసేది ఆ ప్రార్థనే. కాబట్టి మా బ్రతుకులో మేము ప్రార్థన చేసేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మేము 2 మెట్లు దాటి 3 మీద ఉండిపోయామని ఒకవేళ మీరు అనుకుంటే అది మీ అవివేకం. ఎందుకంటే ఏ విషయాన్నైనా మీరు ఆలోచించేటప్పుడు మొదటికి వెళ్ళాలి. ఇలాగ ఎవడైనా అనుకుంటాడనే నేను పోస్టర్లు ఏమని చెప్పాను తెలుసా? ప్రపంచ క్రైస్తవ్యానికి ఏమండి, ప్రపంచ క్రైస్తవులు నేటి వరకు అడుగు పెట్టని, గుర్తించని అని పైన పెట్టి అప్పుడు పరలోకానికి 5 మెట్లు అన్నాను. ఈ ప్రార్థన యాచన గురించి ఎవ్వడికీ తెలియదు. ఈరోజు క్రైస్తవ సమాజమే కాదు, ప్రపంచంలో అనేక మతాల వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తారు. ఎందుకు ప్రార్థనలు చేస్తారు మీరు ఆలోచించండి. హైందవ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైనిస్టులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. అందరూ ప్రార్థనలు చేస్తున్నారు తమ తమ దేవాలయాలకు వెళ్ళి. క్రైస్తవులే కాదు, వీళ్ళందరి ప్రార్థనల వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా? ప్రార్థనకు ఉపక్రమించాలనుకుంటే మొదట అనారోగ్యమైన రావాలి, రెండోది అవసరమైన రావాలి. అంటే ఒకడు ప్రార్థన దేవుడి దగ్గర కళ్ళు మూసుకుని ఏదో స్మరణ చేస్తున్నాడంటే ఒకటి వీడికి ఏదో అవసరతైనా ఉంది,
లేదా ఏదో అనారోగ్యమైనా ఉంది, లేదా ఏదో ఒక సమస్య అయినా ఉంది, లేదా ఏదో కావాలని అడుగుతున్నాడు. కళ్ళు మూసుకుని దేవుణ్ణి ఏది అడగని వాడంటూ ప్రపంచంలో ఎవడో ఉండడు. అందుకేనండి ప్రపంచవ్యాప్తంగా ఒక నినాదం పుట్టిందండి. ఆ నినాదం ఏంటో తెలుసా? ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. విన్నారు కదా మీరు? ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అంటే ప్రపంచం అంతా ప్రార్థన దేనికోసం అనుకుందో మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటను బట్టి. దేనికోసం అనుకుంది ప్రపంచం అంతా ప్రార్థన? అవసరాల కోసం ప్రార్థన అనుకుంది కాబట్టే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. ప్రియులరా, అంటే టోటల్గా ప్రార్థన అనేది అవసరాలకు సంబంధించినదేనా? మీరు ఆలోచించాలి. ప్రార్థన అనేది అవసరాలకు సంబంధించిందని ఒకవేళ మీరు అనుకుంటున్నారా? ప్రార్థన అవసరాలకు ఉపయోగపడేదా? అంటే అవసరాల కోసమే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలా? అవసరాల కోసమే మోకరించాలా? అవసరాల కోసమే ప్రార్థన చేయాలా? అంటే టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ ఏమనుకున్నారంటే ప్రార్థన అనేది అవసరాలకు మాత్రమే సంబంధించినదని అనుకున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మీరు వెనక చూస్తున్నటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు యాచనతో కూడిన ప్రార్థనలు యాచనలు సమర్పించాడని మనం వెనక చూస్తున్నాం. అయితే ఇప్పుడు నా ప్రశ్న, నీతిమంతుని ప్రార్థన యెహోవా ఆలకించును అని బైబిల్లో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు నీతిమంతుడా కాదా? మీరు చెప్పాలి. యేసుక్రీస్తు నీతిమంతుడా కాదా? నీతిమంతుడు, తిరుగులేదు అందులో. అయితే ఒకవేళ ఆయన చేసిన ప్రార్థన అవసరాలకు సంబంధించినదని ప్రపంచ క్రైస్తవులందరూ అనుకున్నట్టుగా మనం కూడా అనుకుంటే ఆయన బ్రతుకు దినాలలో కనీస అవసరాలు కూడా తీరకుండా బ్రతికాడని మీలో ఎంతమందికి తెలుసు? ఆయనకు కనీస అవసరాలు తీరలేదే. ఉండటానికి ఇల్లు లేదు, కట్టడానికి బట్ట లేదు, సరైన వసతి లేదు, సరైన సౌకర్యం లేదు, సరిగా పట్టించుకునేవారు లేరు, వేళకు నిద్ర లేదు, వేళకు ఆయనను చూసుకునేవారే ఎవరూ లేని పరిస్థితి. మనకున్నటువంటి సుఖభోగాలు కూడా లేకుండా ఈ జీవితంలో 33.5 ఏళ్ళు సుమారుగా బ్రతికిన మహానుభావుడే యేసుక్రీస్తు. ఒకవేళ అవసరాలకే ప్రార్థన అయితే రాత్రంతా ప్రార్థించిన యేసుక్రీస్తుకు ఎందుకు అవసరాలు తీరలేదు? చెప్పాలి మీరు. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఒలీవ కొండ మీదకు వెళ్ళి ప్రార్థించాడు. రూపాంతర కొండ మీద ప్రార్థన మీ అందరికీ తెలుసు. అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించాడు, మీ అందరికీ తెలుసు. ఇలా రాత్రంతా ప్రార్థించిన యేసుక్రీస్తుకి అవసరాలు ఎందుకు తీరలేదు? ఎప్పుడైనా ఆలోచించారా? మీ బ్రతుకు కాలంలో ఇన్నాళ్ళు బైబిల్ చదువుతున్నారు, మీరు ఇన్నాళ్ళుగా బైబిల్ చదువుతున్నారు కదా, ప్రార్థన అంటే అవసరాల కోసమని మీరు అనుకుంటే, ఈ రోజున క్రైస్తవ బోధకులందరూ అనుకుంటే మరి యేసుక్రీస్తుకి ఎందుకు అవసరాలు తీరలేదు? ఏమండి, అంటే దేవుడు పక్షపాత? అంటే యేసు కంటే నువ్వు నేను ఎక్కువ ఆయనకి? ఏమండి, యేసుక్రీస్తు గురించి తండ్రి ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? భూమి మీద ఇంతమంది పిల్లలున్నా మొట్టమొదట నన్ను ఆనందపెట్టిన నా జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. మరి ఆయన కూడా ప్రార్థించాడు కదా రాత్రంతా. మరి ఆయన అవసరాలు ఎందుకు తీరలేదు? అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? అవసరాల కోసమే. అయితే నాదొక ప్రశ్న. ఈ సృష్టిని కలిగించడం వెనుక మీ ప్రాధాన్యత, మీ ప్రాముఖ్యత లేదా మీ ప్రమేయం ఏమైనా ఉందా? చెప్పండి. భూమిని చేయటం వెనక మీ ప్రమేయం ఏమైనా ఉందా? లేదు. సూర్యుని కలిగించడం వెనక మన ప్రమేయం ఏమైనా ఉందా? లేదు. చంద్రుని కలిగించడం వెనక ఏమైనా ఉందా? లేదు. నక్షత్రాల వెనుక ఏమైనా ఉందా? లేదు. భూమిని పండించడం వెనుక మన ప్రమేయం ఏదైనా ఉందా? లేదు. ప్రకృతిలో ఏది మన ప్రమేయం వలన జరగటం లేదు. ప్రకృతిలో దేనిని మనం కలిగించలేదు. ప్రకృతిలో ఏది మన వలన కలగనప్పుడు ఇదంతా మనల్ని కలిగించిన కన్న తండ్రి మన కోసం ముందే చేసి ఇచ్చినప్పుడు నీకు ముక్కుందని గాలి రాలేదు. నీకు ముక్కు పెడుతున్నాడు కాబట్టి మొదట గాలిని చేశాడు. నీకు నోరుందని భూమి పండటం లేదు. నీకు నోటిని పెడుతున్నాడు కాబట్టి భూమిని పండిస్తున్నాడు. నీ కోసం భూమిని 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిప్పుతున్నాడు. కన్న తండ్రి కష్టం
కన్న తండ్రి కష్టం. మన కోసం మన అవసరాలు తీరాలని మన గురించి ఆలోచించిన మహానుభావుడైన దేవుడు కన్న తండ్రి. మన అవసరాలు గుర్తెరిగి మన కోసం ఈ సృష్టిని చేసి అన్నింటినీ మనకు దారాదత్తం చేశాడండి. అన్నింటినీ మనకు దారాదత్తం చేశాడు. అయితే అన్నీ ఇచ్చిన దేవుడు మళ్ళీ ప్రార్థన అనే ఒక అవకాశాన్ని నీకు ఇచ్చాడంటావా నీ అవసరాల కోసం అడగటానికి? ఒక ప్రశ్న. మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని కన్నారు. కన్నటువంటి మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. స్కూల్కి పంపించడానికి ముందు పొద్దుటే 4 గంటలకు మీ పాప కానీ బాబు కానీ లేచి మోకరించి, అమ్మా నాకు టిఫిన్ కావాలి, నువ్వు లేచి రెడీ చేయాలి, అమ్మా నాకు స్కూల్లో ఫీజు కట్టాలి, అమ్మా నా బట్టలు ఉతకాలి, అమ్మా నాకు భోజనం పెట్టాలి, ఏమైనా అడుగుతుందా? చెప్పండి. మీ పిల్లలు మిమ్మల్ని అడిగితేనే చేస్తున్నారా ఇవన్నీ? చెప్పండి. లేదే. మీరు అడగకుండానే మీ పిల్లలకి ఇవన్నీ చేస్తున్నారే. మరి కన్న తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో నాకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఉన్న తండ్రిగా 60-70 ఏళ్ల చిన్న జీవిత కాలంలో నీ బిడ్డతో అనుబంధాన్ని పెంచుకున్న నీకే నీ పిల్లలకి ఏం కావాలో అర్థమవుతుంటే, పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఈ భూమి మీదకు 1,000,000 ఆశలతో నిన్ను పంపించుకున్నాడే మహానుభావుడు. ఆయనకు అర్థం కావా నీ బాధలేంటో? ఆయనకు అర్థం కావా నీ అవసరాలేంటో? కాబట్టి ఏమన్నాడు తెలుసా? అవసరాల కోసం ఆలోచించకండి. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు వద్దు. మరి ఏం కావాలి? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి అని దేవుడు చెప్పాడు. అప్పుడు అవన్నీ నేను చూసుకుంటాను. అవన్నీ చిన్నవి. నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకున్నా అన్న, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. నీ టిఫిన్ బాక్సు, నీ బట్టలు, నీ ఫీజు, నీ బస్ ఛార్జీలు, నీకు సంబంధించినటువంటి బుక్స్ ఖర్చులు అన్నీ నేను చూసుకుంటాను. ఒక తండ్రిగా, తల్లిగా నువ్వు నీ పిల్లలకి ఎలాగైతే చెబుతున్నావో, పరలోకం నుంచి ఈ భూమి మీదకు పంపించిన కన్న తండ్రి కూడా నీకు అలాంటి భరోసా ఇచ్చాడు కదా. మరి అలాంటి భరోసా ఇచ్చినప్పుడు మళ్ళీ అవసరాల కోసం నన్ను అడగమంటాడని మీరు అనుకోవటం అజ్ఞానమా కాదా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. దీన్ని ఇంగిత జ్ఞానం అంటారండి. మీరు మరీ లోతుల్లోనికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది. మరి అలాగైతే అడగమన్నాడు కదండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడునని మన బైబిల్లోనే ఉంది కదండి. అడగమన్న దేవుడిని మరి అడగకపోతే తప్పు కదా? దేవుడే అడగమని చెప్పినప్పుడు మనం అడగాలి కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ప్రియులారా, ఏం అడగమంటున్నాడో ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనం. మీరు చెడ్డవారయుండి, మనుషుల స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. మీరు చెడ్డవారయుండి మీ కడుపున పుట్టిన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆలోచిస్తుంటే, పరలోకమందున్న మీ కన్న తండ్రి తనను అడిగేవారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచివిస్తాడు. బాగా వినాలి మీరు. అడగండి అన్న దేవుడు మనతో ఏం చెబుతున్నాడు తెలుసా? మీ అమ్మా నాన్నలు ఇచ్చేలాంటి కంటే గొప్పవిస్తాను అన్నాడండి. మీకు బాగా అర్థం కావాలి. ఇప్పుడు అమ్మా నాన్నలు ఏమిస్తారు చెప్పండి మనకి? అమ్మా నాన్నలు ఏమిస్తారు? ఒకటి, ఇంటినిచ్చిన వారు ఉన్నారా? ఏమండి, అనిల్ అంబానీ అయితే కొడుక్కి విమానం కొనిచ్చాడండి. అంటే ఇప్పుడు విమానం ఇచ్చే తండ్రి భూమి మీద ఉన్నాడా? విమానాన్ని ఇచ్చేంత గొప్ప తండ్రి భూమి మీద ఉన్నాడా లేడా? ఉన్నాడు. స్వభావ సిద్ధంగా చెడ్డవాడైన మనిషి తన పిల్లలకు అన్నీ సమకూరుస్తున్నాడు. ఇల్లు కట్టి పెట్టిన వాళ్ళు ఉన్నారు, భూములు కొనిచ్చిన వారు ఉన్నారు, బంగారం కొనిచ్చిన వారు ఉన్నారు, ఉద్యోగాలు వేయించిన వారు ఉన్నారు, ఆస్తులు సంపాదించి పెట్టిన వారు ఉన్నారు. కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా బ్రతకడానికి తమ పిల్లల కోసం అన్నీ సిద్ధం చేసిన తల్లిదండ్రులు ఉన్నారండి. అయితే దేవుడు అంటున్నాడు, వాళ్ళకంటే మంచివి నేను ఇస్తాను, వాళ్ళు ఇచ్చేవి నేను ఇవ్వను. అర్థమవుతుందా మీకు? అడగండి. నా కెపాసిటీకి, నా తాహతుకు తగ్గట్టుగా నన్ను అడగండి.
అంతకంటే మంచివంటే ఏంటో చెప్పాడు తెలుసా? లోకాసు వార్తలో చెప్పాడు. అంతకంటే మంచివేంటో, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించునన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రాకమునపటి మాట. ఆ తర్వాత జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి పరసంబంధమైన దీవెనలు మీకు వస్తున్నాయన్నాడు. ఈ లోకానికి సంబంధించినవి దేవుడిస్తే మన శరీర సంబంధమైన తండ్రికి ఆ తండ్రికి తేడా లేదా? ఆలోచించు. ఈ భూమి మీద ఉన్న తండ్రి నీకు జీవితాన్ని ఇవ్వగలడు. బాగా వినాలి నువ్వు. ఈ భూమి మీద ఉన్న తండ్రి నీకు జీవితాన్ని ఇవ్వగలడు. కానీ పరలోకమందున్న తండ్రి జీవితాన్ని ఇవ్వగలడు. ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఈ భూమి మీద ఉన్న తండ్రి నిత్య జీవితాన్ని ఇవ్వలేడు, జీవితాన్ని మాత్రమే ఇవ్వగలడు. కానీ పరలోకమందున్న తండ్రి నిత్య జీవితాన్ని ఇవ్వగలడు. అది ఆయన కెపాసిటీ. ఆ రేంజ్లో ఆలోచించి ఆయన గురించి. ఈ భూమి మీద ఉన్న తండ్రి నీ ఆకలి తీర్చగలడు. కానీ పరలోకంలో ఉన్న తండ్రి ఆకలే లేని లోకానికి నిన్ను చేర్చగలడు. అది ఆయన కెపాసిటీ. ఈ భూమి మీద ఉన్న తండ్రి నీ శరీరానికి బట్టలు ఇవ్వగలడు. కానీ ఆ తండ్రి బట్టల అవసరత లేని ఒక మహిమ దేహాన్ని నీకు ఇవ్వగలడు. అది ఆయన కెపాసిటీ. ఈ భూమి మీద ఉన్న తండ్రి నీ కన్నీటిని తుడవగలడు. కానీ ఆయన కన్నీళ్ళే లేని ఒక మహాలోకాన్ని నీకు ఇవ్వగలడు. ఆలోచించావా ఎప్పుడైనా నీ దేవుడి కోసం? ఇలా దేవుడి కోసం ఎంత ఉన్నతంగా ఆలోచించావా? లేదండి. తండ్రి పొద్దుటి నుంచి తలపోటు ప్రభువా, తగ్గించు ప్రభువా. ₹1 పెట్టి మందుల షాపుకి వెళ్ళి శారిడాన్ ట్యాబ్లెట్ కొని వేసుకు చావలేవు. నీ తలపోటు గురించి కూడా దేవుడికి ప్రార్థన చేయాలా? అంటే అంత చిన్నోడా దేవుడు? అంటే ఆర్ఎంపీ డాక్టర్కున్న విలువ కూడా దేవుడికి లేదా? ఆలోచించండి. మన ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు తగ్గించేయగలడండి మనకున్న తలపోటు, తగ్గించగలడు. దేవుడికి ప్రార్థన చేయాలి ఇలాంటి చిన్ని విషయాల కోసం. ఏమండి, తప్పుదారి పట్టేశామండి మనం బైబిల్ అర్థం కాకపోవటం వలన. నన్ను అడగండి, కానీ చిన్నవి ఈ లోక సంబంధమైనవి అడగండి. ఈ లోక సంబంధమైనవి మీకు ఏమేం కావాలో నాకు తెలుసు. నా నీతిని రాజ్యాన్ని వెదికే వాళ్ళకి నేను ఇస్తాను. అవి చిన్నవి వదిలేయండి, అవి చిన్నవి. కానీ మీరు అడగవలసినవి ఏంటో తెలుసా? నేను మాత్రమే ఇవ్వగలిగినవి అడగండి. నన్ను అడగండి. నాతో పాటు ఇంకొకటి కూడా ఉన్నాడు అనుకో ఇవ్వగలిగేవాడు, అవి నన్ను అడగండి. దేవుడు బంగారం ఇవ్వగలిగితే భూమి మీద ఉన్న తల్లిదండ్రులు బంగారాలు ఇచ్చేస్తున్నారు. పిల్లలకు పెళ్లి చేసినప్పుడు 40, 50, 100 కాసులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దేవుడు బంగారం ఇచ్చి భూమి మీద ఉన్న తండ్రి బంగారం పెట్టేసి అంటే ఇద్దరికి తేడా లేదా? దేవుడు ఇల్లు ఇచ్చేసి భూమి మీద ఉన్నవాడు ఇల్లు ఇచ్చేస్తే తేడా లేదా? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రి వచ్చినటువంటి మీరందరూ సత్యానికి చేరువ కావాలన్న కోరికతో ఇవన్నీ మీకు చెబుతున్నాను తప్ప మిమ్మల్ని ఏదో కించపరచాలని, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదండి. చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. పోనివ్వండి. కనీసం మీరైనా అర్థం చేసుకోండి ఎందుకు నేను ఇంతగా ప్రయాసపడుతున్నాను. అందరిలో ఒక్కడుగా కలిసిపోతే, ఏమండి, ఇంతమందిని భరిస్తున్న వాళ్ళు నన్ను భరించలేరా మీరు? నేను కూడా ఇలాంటి పాంప్లెట్ వేస్తే నన్ను నమ్మరండి మీరు? నాకు కూడా స్వస్థత వరం ఉందని నేను కూడా జనాన్ని వెనక్కి తోసేస్తుంటే మీరు నన్ను నమ్మరా చెప్పండి? నేను కూడా కొబ్బరి నూనె డబ్బాలు పెట్టుకుని మీకు అన్నీ చేస్తాను రండి అంటే మీరు నన్ను నమ్మరా చెప్పండి? ఏమండి, ఎందుకు నమ్మరండి? ఎంతమందిని నమ్మినప్పుడు నన్ను ఎందుకు నమ్మరండి? నమ్ముతారు. కానీ అలా మోసం చేసి డబ్బు సంపాదించి ఎంతకాలం బతుకుతాను చెప్పండి? నేను భూమి మీద ఎంతకాలం బతుకుతానండి? 50 లేదా 60 సంవత్సరాలండి. ఆల్రెడీ 29 ఏళ్ళు కలిసిపోయాయి గాలగర్భంలో. ఇంకో 30 ఏళ్ళు బ్రతుకుతాను, 20 ఏళ్ళు బ్రతుకుతాను, 10 ఏళ్ళే బ్రతుకుతాను. ఎవడైనా పుణ్యాత్ముడు పుణ్యం కట్టుకుని 2 ఏళ్లలో నన్ను పంపించేస్తే వెంటనే వెళ్ళిపోతాను. తెలియని ఈ బ్రతుకు కోసం ఎందుకంటే డబ్బు కోసం ఈ తాపత్రయం ఎందుకంటే దేవుని పేరిట అన్యాయం చేయటం ఎందుకు చెప్పండి? రైల్వే స్టేషన్లో టీలు అమ్ముకునేవాడు కూడా బతికి బట్టకట్టాడు కదండి. వాడు కూడా ఆనందంగా బ్రతికి చచ్చిపోతున్నాడు కదండి. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఎందుకంటే ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేయాలి? ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచించండి ఒకసారి మనసు పెట్టి. అందుకే అందరిలో ఒక్కడుగా కలిసిపోకుండా సత్యం కోసం నిలబడ్డాను. సత్యాన్ని మీకు చెప్పటానికి ప్రయాసపడుతున్నాను. అవసరాల కోసం ప్రార్థించటం తప్పు. మరి ఎందుకు ప్రార్థించాలి? యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థించాడు? ఆ ప్రార్థనే ఆయనను పరలోకానికి చేర్చిందని బైబిల్ చెప్పింది. మీరు చదువుకున్నారు, మీ కళ్ళారా మీరు చదువుకున్నారు హెబ్రీ 5:7లో. ఆ ప్రార్థనే మన రక్షకుడైన యేసుక్రీస్తును పరలోకానికి చేరిస్తే ఆ మహానుభావుడు మనల్ని తన అడుగుజాడల్లో నడుచుకుని వెళ్ళిపోమంటున్నాడు. కాబట్టి అదే ప్రార్థన మనల్ని కూడా పరలోకానికి చేరుస్తుంది. అదే ప్రార్థన మన బ్రతుకులో కూడా ఉండాలి. అదే యాచన మన బ్రతుకులో కూడా ఉండాలి.
ఇంతకీ యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థించాడో మనకు తెలిస్తే అదే అడుగులో అడుగు వేసుకుంటూ మనం ఈరోజు 3వ మెట్టు ఎక్కిపోగలం. ప్రియమైన దేవుని వారలారా, అసలు యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థించాడు? అవసరాల కోసం కాదన్నది మనకి కన్ఫామ్, తిరుగులేదు కదా దానికి. ఈ భూమి మీద ఉన్న వేటి కోసమో యేసు ఎప్పుడూ ఆరాటపడలేదండి. అలాగనుకుంటే సాతాను ఆయన కళ్ళ ముందుకు వచ్చి ఏమైనా పెట్టిందో తెలుసా? ఇదిగో ఈ లోకరాజ్యాలన్నిటినీ చూడు, ఒక్క నిమిషంలో నీకు ఇచ్చేస్తానమాట అన్నిటిని, ఒక్క నిమిషం నా పాదాలకు మొక్కంది. ఏమండి, నిజంగా అవసరాల కోసం ఆరాటపడేవాడైతే మొక్కాలి కదండి, వద్దనుకున్నాడండి. 40 దినాలు తిండి లేకుండా బాధపడుతుంటే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకు తినమంది, వద్దనుకున్నాడండి. ఈ భూమి మీద ఏదో కావాలన్న తాపత్రయం మన రక్షకుడైన ఈ యేసుక్రీస్తుకు లేదు. ప్రియమైన దేవుని వారలారా, లేదు లేదు. మరి ఎందుకు ప్రార్థించాడు? ఎందుకు ప్రార్థించాడో మీకు అర్థం కావాలంటే అసలు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో మళ్ళీ మీకు అర్థం కావాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38 చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38లో యేసుక్రీస్తు చెబుతున్న మాట జాగ్రత్తగా చూడండి. ఏమని చెబుతున్నాడు? నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి భూమి మీదకి నేను రాలేదు. యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నేను ఈ భూమి మీదకి పరలోకం నుంచి రాలేదు. మరి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ భూమి మీదకి శరీరధారిగా 2000 సంవత్సరాల క్రిందట పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చుని దేవుడుగా, దేవుని స్వరూపం కలిగిన వాడుగా, దేవుని మూర్తిమంతమై ఉన్నవాడిగా, మహాలోకాన్ని పరిపాలించేవాడిగా ఉన్న నేను 2000 సంవత్సరాల క్రిందట మరియ గర్భాన్ని తీసుకొని ఆ గర్భంలోనికి నా ఆత్మగా నేను ప్రవేశించి మీలాంటి శరీరాన్ని ధరించుకొని పరలోకం నుంచి ఈ భూమి మీదకు ఎందుకు వచ్చానో తెలుసా? నాకున్న ఇష్టాలు ఈ భూమి మీద ఈ శరీరంతో నెరవేర్చుకోవటానికైతే కాదు. మరెందుకు వచ్చావు ప్రభువా నువ్వు? నన్ను పంపిన వాడికంటూ ఒక ఇష్టం ఉంది. నన్ను పంపిన వాడి చిత్తమును నెరవేర్చుటకు పరలోకము నుండి వచ్చి తిని. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? మనలాంటి శరీరమే ఆయనకు ఇవ్వబడింది. మీరు బాగా ఆలోచించాలి దీన్ని. ఆయనకేదో మంచి శరీరాన్ని ఇచ్చి మనకేదో మామూలు శరీరాన్ని ఇచ్చాడు దేవుడు అని అనుకోకండి. మనం అమ్మ కడుపులో ఎలాంటి శరీరాన్ని అయితే తెచ్చుకున్నామో యేసుక్రీస్తు కూడా మరియ కడుపులో అలాంటి శరీరాన్ని తెచ్చుకున్నాడు. అదే శరీరంతో భూమి మీద బ్రతికిన మహానుభావుడు. మన శరీరంలో ఉన్న కోరికలు మనం తీర్చుకుంటున్నాం. ఇప్పుడు మన శరీరంలో పుట్టే కోరికలు మనం తీర్చుకోవడానికి బ్రతుకుతున్నాం ఈరోజు భూమి మీద. కానీ యేసుక్రీస్తు నా శరీరంలో పుట్టే కోరికలు తీర్చుకోవటానికి, నేను బ్రతకటానికి భూమి మీదకి రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నన్ను పంపిన వాడికంటూ నా పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ఇష్టం ఉంది, ఆయన చిత్తం. అది నా బ్రతుకులో నేను నెరవేర్చి వెళ్ళిపోవాలి. ఒక పని మీద ఈ లోకానికి వచ్చాను. ఒక పని మీద ఈ లోకానికి నన్ను నా కన్న తండ్రి పంపించాడు. ఆ పని కోసం వచ్చిన నేను ఆ పని పూర్తి చేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని యేసు చెబుతున్నాడంటే ప్రియమైన దేవుని వారలారా, ఇక ఆయన అవసరాల కోసం ప్రార్థిస్తాడా? ఇప్పుడు ఆయన అవసరాల కోసం ప్రార్థించడు. ఎందుకు? ఆయన ఈ లోకానికి వచ్చింది తన అవసరాలు తీర్చుకోవటానికి కాదు అని చెప్పేశాడు. మరి ఎందుకు వచ్చావంటే ఆయన అవసరాలు తీర్చడానికి అని చెబుతున్నాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి, భగవంతుని ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన పరమాత్ముని జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు పలుకుతున్న మాటలు ఇవి. ప్రియులరా, అయితే ఇప్పుడు అందరూ యేసుక్రీస్తే కాదు, అందరూ దేవుని కుమారులే కాబట్టి, అందరూ దేవుని పిల్లలే కాబట్టి ఇప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అందరి ప్రార్థన దేవుడు వింటాడు కదా అని ఒకవేళ మీరు అనుకుంటే, ఆ కన్న తండ్రి ఏం చెబుతున్నాడో తెలుసా? ఆయన ఎవరి ప్రార్థన వింటాడో చెబుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31. జాగ్రత్తగా వినాలి మీరు. యేసుక్రీస్తు ప్రార్థన మాత్రమే దేవుడు ఎందుకు వింటున్నాడో ఈ పరలోకం విషయంలో
మీకు ఇప్పుడు అర్థమైతే మీరు ధన్యులు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఇంతకీ ఎవరు పాపి? ఇంతకీ పాప అంటే ఎవరు అనేది మీరు ఆలోచిస్తున్నారేమో. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని ప్రతివాడు పాపాత్ముడు అని బైబిల్ చెప్పింది. చాలామంది అంటారు, నేను ఏ చెడు చేయట్లేదండి, నేను ఎవరికి ఏ అన్యాయం చేయట్లేదండి, నేను సంపాదించుకుంటున్నాను, నేను తింటున్నాను. నేను ఎవరికి ఏ అన్యాయం చేయనప్పుడు నేను పుణ్యాత్ముడే కదా, నాకున్న దాంట్లో ఏదో ఎవడికో పెడుతున్నానంటే నేను పుణ్యాత్ముడే కదా అనేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అసలు నీకు శరీరాన్ని ఇచ్చి ఈ లోకానికి ఎందుకు పంపించానో, అమ్మ కడుపులో 9 నెలల పాటు నీకు నిర్మాణం చేయటానికి ఎందుకు కష్టపడ్డానో, ఈ సృష్టిని నీకోసం ఎందుకు బలిగా అర్పిస్తున్నానో, నీకోసం ఎందుకు రాత్రిని పగలును సూర్యుడిని చంద్రుడిని రప్పిస్తూ ఈ భూమిని అనంతమైన వేగంతో తిప్పుతున్నాను. గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగం. ఎంత కష్టపడుతున్నానే, ఎందుకు పంపించాను ఎప్పుడైనా ఆలోచించావా? చెడు చెయ్యకపోవటమే పుణ్యం కాదురా నాన్న, మంచని తెలిసి అది చెయ్యకపోయినా పాపమే. చెడు చేస్తేనే పాపం అనుకోకు, మంచి చెయ్యకపోయినా కూడా పాపం. బైబిల్ చెబుతుంది, మేలైనది చేయనెరిగియు అలా చెయ్యని ప్రతి ఒక్కడు పాపాత్ముడు. ఇది మంచని తెలుసు కానీ చేయడు, చెడని తెలుసు కానీ చేయడు. చెడు చేయట్లేదు, మంచి చేయట్లేదు, నువ్వు పాపాత్ముడివి. చెడు చేయట్లేదు, మంచి ఎందుకు చేయట్లేదు? అదే అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయం 31 వచ్చేద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31 జాగ్రత్తగా మళ్ళీ చదువుదాం. పాపుల మనవి దేవుడు ఆలకించడు. నువ్వు పాపివా పరిశుద్ధుడివా ఇప్పుడు గుర్తించుకో, ఆలోచించుకో. ఇప్పుడు ఎవడైనను భక్తుడై ఉండి, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన ఇష్టము చొప్పున జరిగించిన ఎడల, కేవలం ఆయన ఇష్టాన్ని జరిగించేవాడి మనవి మాత్రమే, ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. బైబిల్ చెప్పింది, ఎవరైతే తండ్రి ఇష్టాన్ని తెలుసుకుని ఆ ఇష్ట ప్రకారం భూమి మీద జరిగిస్తారో వాళ్ళ ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ మాట చదువుతుంటే మనకు ఎవరు గుర్తొస్తున్నారు? యేసు గుర్తొస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రార్థన దేవుడు వింటాడా వినడా? వింటాడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల నేను వాని మనవి ఆలకిస్తాను. అంటే యేసు చేస్తున్న ప్రార్థన తండ్రి దగ్గరకు వెళుతుంది. ఇంతకీ ఎందుకు ప్రార్థిస్తున్నాడు అనేది మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ఆశ్చర్యపోయే మాట బైబిల్లో ఒకటి ఉందండి. బైబిల్లో ఒకటి ఉంది. కన్నతండ్రి తన పిల్లల ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడని మీకు తెలుసా? మీరు ఎప్పుడు ప్రార్థిస్తారా అని చెవులన్నీ మీ మీద పెట్టుకొని మీ ప్రార్థన కోసం మిమ్మల్ని లోకానికి పంపించిన వాడు ఎదురు చూస్తున్నాడు. ఇది క్రైస్తవ్యానికి అర్థం కాలేదు, యేసుక్రీస్తుకు అర్థమైంది. యేసుక్రీస్తుకు భూమి మీద ఉన్నప్పుడు అర్థమైంది, కానీ క్రైస్తవులు ఎవరికీ అర్థం కాలేదండి. చూడండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఎవరి మీద ఉన్నాయట ఆయన కన్నులు? నీతిమంతుల మీద ఉన్నాయి. భక్తిహీనుల మీద ఉన్నాయా? లేవు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. ఏమండి, నా కుమారుడు నా కోసం ప్రార్థిస్తాడని ఆశగా చెవిని కుమారుడి నోటి దగ్గర పెట్టి పరలోకం నుంచి కన్న తండ్రి నీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు. అర్థమైందా? నీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు, అంటే నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు. ఏమండి, దేవుడే ఎదురు చూసేటువంటి ఆ గొప్పదైన ప్రార్థన అవసరాలకు సంబంధించిందా?
పరలోకంలో ఉన్న కన్న తండ్రి చెవులన్నీ నీ దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన వినాలన్న కోరిక కలిగిన వాడై ఎదురు చూస్తున్నాడు. కానీ ప్రపంచ క్రైస్తవ్యం దీని మీద దృష్టి పెట్టక ఆయనకిష్టమైన ప్రార్థన ఏదో, ఆయన చిత్తాన్ని జరిగించేవాడు చేయవలసిన ప్రార్థన ఏదో యేసుక్రీస్తును చూస్తే అర్థమయ్యేదండి. కానీ యేసుక్రీస్తుని ఎవరు చూడలేదండి. యేసుక్రీస్తు గురించిన ఆలోచన ఎవరికీ లేదండి. సంఘాలలో తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంఘాన్ని సాతాను ఆక్రమించింది. సాతాను చేతిలో సంఘాన్ని పెట్టేశారు. దేవుడు ఉండవలసిన స్థానంలో దయ్యాన్ని కూర్చోబెట్టారు. కాబట్టి పరలోకపు తండ్రి రాయించిన ఈ మహావిజ్ఞాన సంగతులు ఈరోజు క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. ప్రియమైన దేవుని వారలారా, పరలోకంలో ఉన్న దేవుడు నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడా? కోట్ల మంది పిల్లలు తన కోసం ప్రార్థన చేస్తారని ఎదురు చూస్తున్న కన్న తండ్రి పరలోకం నుంచి ప్రతి ఒక్కడి ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడంటే నీకు ప్రత్యేకంగా ఆయన దగ్గరకు ఒక లైన్ ఉంది. తెల్లవారు చేస్తే వింటాడు, ఉదయం చేస్తే వింటాడు, మధ్యాహ్నం చేస్తే వింటాడు, సాయంత్రం చేస్తే వింటాడు, రాత్రి చేస్తే వింటాడు, అర్ధరాత్రి చేస్తే వింటాడు, 3 గంటలకు తెల్లవారుజామున లేచి చేసినా వింటాడు. ఎప్పుడు ఆయనకిష్టమైన ప్రార్థన నువ్వు చేసినప్పుడు. ఆయనకిష్టమైన ప్రార్థన నీకు అనుకూలమైన ప్రార్థన కాదు. అదే చేశాడు యేసుక్రీస్తు. రాత్రంతా ప్రార్థిస్తుంటే కన్న తండ్రి చెవులన్నీ యేసుక్రీస్తు దగ్గర పెట్టుకుని, నా కుమారుడు నాకు చేస్తున్న ప్రార్థన, నా కుమారుడు నాకు చెబుతున్న సంగతులు ఏంటనుకుంటున్నారా? యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఏంటనుకుంటున్నారా? చూద్దాం ఒకసారి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రారంభ వచనం. జాగ్రత్తగా మీ కళ్ళన్నీ అక్కడ పెట్టి, మీ మనసంతా అక్కడ పెట్టి పరిశోధన చేస్తూ ఈ మెట్టు మీద మీరున్నారో లేదో ఈ రాత్రి అర్థం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాలి, లేదా నష్టపోతారు. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి ఇలాంటి అవకాశం మీకు రాదు. యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రారంభ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి మొదలు పెట్టాడు ప్రార్థన. తండ్రి చెవి యేసుక్రీస్తు నోటి దగ్గర పెట్టాడు. తండ్రి ఆలోచనలన్నీ యేసుక్రీస్తు మీద ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రార్థన తండ్రి దగ్గరకు చేరుతుంది. ఏ ఉన్నాయో ఆ ప్రార్థనలో మీరు చూడండి. ఇప్పుడు ఏ ఉన్నాయో ఆ ప్రార్థనలో మీరు చూడండి. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నన్ను మహిమపరుచుకున్నట్లు కాదు, నిన్ను మహిమపరచునట్లు. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు. నీవు నీ కుమారునికిచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. నాకు ఒక పని అప్పగించి పంపించావు కదా తండ్రి భూమి మీదకి. ఇదిగో ప్రభువా, నా ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏం అప్పగిస్తున్నాడు తండ్రికి? ప్రార్థన ద్వారా ఏం అప్పగిస్తున్నాడు తండ్రికి? ప్రోగ్రెస్ రిపోర్ట్. అంటే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నీ తండ్రికి కావాలా? కావాలి. 1000 రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్ళలో మీ పిల్లల్ని చదివిస్తున్నారే. పరీక్షలు అయిపోయిన తర్వాత, ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఒకవేళ వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడన్న సంగతి నీ భార్య నీకే ముందు ఫోన్ చేసి చెప్పినా, స్కూల్ ఫస్ట్ వచ్చాడన్న సంగతి నీ భార్య నీకు ముందు ఫోన్ చేసి చెప్పినా, కుమారుడి నోటి వెంట ఆ మాట వినాలని ఆశతో కన్న తండ్రి ఇంటి దగ్గర ఆ కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడే. నా కుమారుడు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు, వస్తాడు ఇప్పుడు నా దగ్గరికి, నాతో ఆనందంగా ఆ సంగతి చెబుతాడు. అప్పుడు వాడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, నాన్న నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యావా అని వాడి నోరు తీపి చేస్తాను నేను, వాడికి నచ్చింది కొనిపెడతాను నేను. భూమి మీద ఉన్న ఒక తండ్రే ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తాడే. 100లో అన్ని సున్నాలు వచ్చినాయి అనుకో, నాన్న నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? తండ్రికి చాలా బాధగా ఉంటుందండి. ప్రోగ్రెస్ రిపోర్ట్లో 100కి 0, తెలుగు 100కి 0, ఇంగ్లీష్ 100కి 0, హిందీ 100కి 0, ఏమండి లెక్కలు 100కి 0, మొత్తం బోడి సున్నాలన్నీ పట్టుకుని ప్రోగ్రెస్, నాన్న సంతకం పెట్టు అన్నాడు అనుకో. ఇలా నాన్న ఎంత గొప్ప ఘనత సాధించావు, సంతకం పెట్టేస్తానంటాడా? ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చేతికి ఇచ్చి, నాన్న నాకు బండి కావాలి కాలేజీకి వెళ్ళడానికి. ఇంత గొప్ప ఘనత సాధించింది నీకు బండి ఏంటి నాన్న, కారు కొనిస్తాను, ఆ కొరడా ఇలా తీసుకురా అంటాడు.
ఏమండి, భూమి మీద ఉన్న తండ్రి తన కుమారుణ్ణి పంపించి ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కుమారుడి దగ్గర నుంచి పరలోకపు తండ్రి నిన్ను భూమి మీదకి పంపించి నువ్విచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం తన చెవి నీ మీద పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో యేసు చెబుతున్నాడు, తండ్రి నువ్వు నాకు పని అప్పగించావు కదయ్యా, నువ్వు నాకు పని అప్పగించావు కదా. 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తును ఎరుగుటయే పరలోకమని నిత్య జీవితమని నేను చెప్పానయ్యా లోకంలో. వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. తండ్రి, నువ్వు నన్ను పని మీద ఈ లోకానికి పంపించావు, నువ్వు నాకు అప్పగించిన పని చేశాను తండ్రి. ఇట్స్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్ మై ఫాదర్. ఇస్తున్నాడు తండ్రికి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడు తండ్రి, నువ్వు అనుకున్నట్టుగా బ్రతికాను ప్రభువా భూమి మీద, నీకు నచ్చనిది ఏది నా బ్రతుకులో చేయలేదు ప్రభువా, నువ్వు ఏదైతే చేయమన్నావో అదే చేశాను, నువ్వు ఏ ఆజ్ఞలైతే నా కోసం రాయించావో అవే ఆచరించాను, నీ కోసం భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో కష్టపడ్డాను. ప్రతిరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రతిరోజు ఎందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాడు? ఏ రోజు ఆయన ఖాళీగా ఉండలేదు కదా. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూడు ఏమనుందో అక్కడ. ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను తండ్రి చేత పంపబడ్డాను. ప్రకటించేశాడు. రాత్రి అయింది, అరణ్యానికి వెళ్ళిపోయాడు. తండ్రి, ఇదిగో ఈరోజు పలానా కపెర్నహూము గ్రామానికి వెళ్ళాను తండ్రి, పలానా బేత్సయిదా పట్టణానికి వెళ్ళాను తండ్రి, యెరూషలేములో వాక్యాన్ని ప్రకటించాను తండ్రి, కనానుకు వెళ్ళాను తండ్రి. ఏమండి, ఇలా ప్రతిరోజు ఒక్కో మాట చెబుతూ ఆయన చేసిన పనిని గూర్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ తండ్రికి ఇస్తున్నాడు. తండ్రి, ఈరోజు చాలామందిని స్వస్థపరిచాను, వాళ్ళేమో స్వస్థతల కోసమే వచ్చారు తండ్రి నా దగ్గరికి. అప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పాను తండ్రి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో బుద్ధి చెప్పాను తండ్రి. క్షయమైన ఆహారం కోసం రాకండ్రా నా దగ్గరికి, అక్షయమైన ఆహారం కోసం రండి అని చెప్పాను తండ్రి. వాళ్ళని మార్చండి తండ్రి, వాళ్ళ బ్రతుకులు మార్చండి తండ్రి. ఇదిగో నా ప్రోగ్రెస్ రిపోర్ట్ తండ్రి. లూకాసు వార్త 4వ అధ్యాయం 44వ వచనం. గ్రామాలు అయిపోయాయి, తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నేను ఇతర పట్టణాలలోనూ దేవుని రాజ్య సువార్తను 43 లోక 4:43 నేను ఇతర పట్టణాలలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడ్డాను. పట్టణానికి వెళ్ళాను తండ్రి. ఇట్స్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్ తండ్రి. ఏమండి, ప్రతిరోజు ప్రార్థనలో అవసరాలు కాదండి యేసు చెప్పింది, పని చేశాడు. సమయమనక అసమయమనక పని చేసి ఆ పనిలో కష్టపడుతూ ప్రోగ్రెస్ రిపోర్ట్ తండ్రికి ఇస్తున్నాడు. నువ్వు ఇచ్చావు ఎప్పుడైనా? నీ బ్రతుకులో ఎప్పుడైనా ఇలాంటి మెట్టెక్కావా? లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. పరలోకం నుంచి ఈ భూమి మీదకు యేసును పంపించిన కన్న తండ్రి ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం చెవులన్నీ ఆయన మీద పెట్టుకున్న ఆశతో ఎదురు చూస్తున్నాడండి. 1, 2, 9 నెలలు తిన్నావు ఆయన కష్టాన్ని. 9 నెలలు అమ్మ కడుపులో రక్తపు ముద్దగా ఉన్న నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఏమండి, యేసు ఒక్కడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడని మీరు అనుకుంటే పొరపాటు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, వాడు ఏ దేశానికి చెందినవాడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, ఏ కాలానికి చెందినవాడైనా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జన్మ దేవుని కోసం. నువ్వు దేవుని కోసం పుట్టావు, దేవుని కోసం బ్రతకాలి. నువ్వు పుట్టింది నీ భార్య కోసం కాదు, నువ్వు పుట్టింది నీ భర్త కోసం కాదు, నువ్వు పుట్టింది నీ పిల్లల కోసం కాదు, నువ్వు పుట్టింది నీ సంపాదన కోసం కాదు, నువ్వు పుట్టింది నీ వ్యాపారం కోసం కాదు, నువ్వు పుట్టింది నీ ఉద్యోగం కోసం కాదు, నువ్వు పుట్టింది నీ చదువు కోసం కాదు, పదవి కోసం కాదు. నువ్వు పుట్టింది ఎవరి కోసమో తెలుసా? ముల్లోకాలనేలే మహాచక్రవర్తి కోసం. ఆ ముల్లోకాలనేలే మహాచక్రవర్తి కోసం పుట్టిన నువ్వు ఆయన ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి శరీరాన్ని తెచ్చుకున్నావు అమ్మ కడుపులో నుంచి. యేసు ఒక్కడే కాదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చింది, నువ్వు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చావు. ఏమండి, నువ్వేం చేస్తున్నావు మరి? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎఫెసీ 2:10 చూడు, బైబిల్లో నీ గురించి రాయబడిన మాట చూడు. ఎఫెసీ 2:10 మనము ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము చేయవలెనని, వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా మనకు క్రియలు సిద్ధపరిచాడని ఎఫెసీ 2:10లో మీరు చదువుతున్నారు. ఆయన సిద్ధపరిచిన పనులు, ఆయన చిత్తం, ఆయన ఇష్టం, బైబిల్లో రాయబడిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ తరంలో నువ్వు పుట్టావు.
ఎందుకు పుట్టాను అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు నీకు అమ్మ కడుపులో నిర్మాణం జరిగిందనుకుంటున్నావు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి పుట్టావు నువ్వు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి పుట్టిన నువ్వు దేవుని ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నావా? అయితే ఇప్పుడు మీకు తెలియవలసిన మరొక సందర్భం ఉంది. అదేంటో తెలుసా? ప్రార్థనలో యాచన, అర్థించటం. ప్రార్థనలో, యేసుక్రీస్తు ప్రార్థనలో ఏముంది? యాచన. ఇప్పుడైనా మీ మనోనేత్రాలు వెలిగించుకోండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 59-60 వచనాలు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 59-60 వచనాలు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేస్తున్న సందర్భం ఇది. రాళ్లతో కొడుతున్నారు. ఎందుకో తెలుసా? తండ్రి అప్పగించిన పని చేస్తున్నందుకు. స్టెఫన్ ఎందుకు రాళ్లతో కొడుతున్నారు యూదులు? తండ్రి అప్పగించిన పని తన శరీరంతో జరిగిస్తున్నందుకు రాళ్లతో కొడుతున్నారండి. భయంకరమైన చావు, సామాన్యమైన చావు కాదు ప్రియమైన దేవుని వారలారా. అది భయంకరమైన చావుకు వెళ్ళిపోతున్నాడు. భయంకరమైన చావు, అది భయంకరమైన చావు. ఆ చావులో కూడా ఏం చేస్తున్నాడు చూడండి మీరు. ఇప్పుడు ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుతున్నాడు. తండ్రి, నీవు నాకు అప్పగించిన పని నేను ముగించి ఉన్నాను. ఒకనాడు యేసిచ్చాడు ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇప్పుడు స్టెఫన్ ఇస్తున్నాడు. ఎలాంటి పరిస్థితిలో మోకరించాడో తెలుసా నీకు? ఎలాంటి పరిస్థితిలో మోకరించాడో చూడు. వారు అతనిని రాళ్లతో కొట్టిరి. 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ఏమండి, రాతి దెబ్బలు తగులుతుంటే మోకాళ్ళు అనవలసిన అవసరం ఉందా? ఒక 2-3 క్షణాలలో ప్రాణం పోయే పరిస్థితిలో కూడా మోకాళ్ళు ఊనాలా? మోకాళ్ళు ఊనాడండి. మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? ప్రాణం మరికొద్ది నిమిషాలలో పోతుందని తెలిసినప్పుడు. రాళ్ల దెబ్బలు తింటూ మోకరించి ఏమంటున్నాడు చూడండి. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికి, ఈ మాట పలికి నిద్రపోయాడు, నిద్రించాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతే చావుకు దగ్గరైపోయిన పరిస్థితుల్లో చివరి క్షణాలలో తండ్రికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిన మహానుభావుడండి స్టెఫను. తండ్రి, ఇదిగో నా పని చూసావు కదా ప్రభువా, ఇదిగో వీళ్ళకి తెలియదు ప్రభువా, తెలియక నన్ను కొడుతున్నారు, ఈ పాపం వీళ్ళ మీద మోపకయ్యా. యేసుక్రీస్తు లోకాసువార్త 23వ అధ్యాయము, లోకాసువార్త 23వ అధ్యాయము 34-46 వచనాలు. లోకాసువార్త 23వ అధ్యాయము 34-46 వచనాలు చూడండి. ఆయన కూడా మరలా చచ్చిపోయే ముందు ఎలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాడు యేసు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ప్రార్థన. 46వ వచనం చూడు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. చివరి క్షణం వరకు ప్రార్థనలో గడిపాడు. ఆ ప్రార్థనలో యాచన ఉంది. పని చేశాడు. యాచనతో ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పిస్తున్నాడు. తండ్రి, నాకు పని అప్పగించావు కదయ్యా, ఇదిగో నేను పని చేశాను. ఇప్పుడు వెళ్ళి ప్రార్థన. తండ్రి, ఇదిగో అనపర్తి పట్టణానికి వెళ్ళాను ప్రభువా. 3వ రోజు కూడా మీ పిల్లల మధ్య మాట్లాడాను తండ్రి. 3వ రోజు కూడా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను ఈ భూమి మీదకు పంపించావని ఎరిగి అనపర్తి పట్టణానికి వెళ్ళి పరలోకానికి 3వ మెట్టు గురించి చెప్పాను తండ్రి. నీ పిల్లల్ని బాగు చేయి తండ్రి. విన్నవారి హృదయాలలో నీ మాటలు ఫలింపచేయి తండ్రి. పాడైపోతున్న వాళ్ళ సంఘాలలో వాళ్ళ బ్రతుకులు బాగు చేయి తండ్రి. తప్పుడు మార్గాలలోనికి నడిపించి క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్న దొంగ బోధకుల కళ్ళు తెరిపించు తండ్రి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతున్న పిల్లల కళ్ళు తెరిపించు తండ్రి. ఇదండి రిపోర్ట్. తండ్రికి మనం సమర్పించవలసిన ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇదే 3వ మెట్టు. ఎందుకు? నీ బ్రతుకులో పని లేదు, ఆ పనికి సంబంధించిన రిపోర్ట్ లేదు. దేవుని దగ్గర రిపోర్ట్ లేదు. నువ్వా వెళ్ళేది పరలోకానికి వెళ్ళనప్పుడు బైబిల్ పట్టుకోవటం ఎందుకు? యేసును నమ్మటం ఎందుకు? ఈ భూమి మీద బ్రతకటం ఎందుకు? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. మోసపోతున్నారండి. మోసపోకండి. దయచేసి మోసపోకండి. ఎప్పటికైనా సత్యాన్ని అర్థం చేసుకోండి. ఇలా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు ఇచ్చే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ నువ్వు ఇస్తున్నప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? ఒక గొప్ప మేలు చేస్తాడు. ఆ మేలేంటో చూస్తావా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం.
చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, చివరిగా నువ్వు ఇలా ప్రార్థిస్తే, ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పిస్తే దేవుడు నీకు చేసే మేలు. అప్పుడు ఈ 6 నుంచి చూద్దాం. దేని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. పనిలో తండ్రి, పనిలో నాకు ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి, పనిలో నాకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, పనిలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, సభలు పెట్టాలనుకుంటున్నాను, లేఖనాల పరిశోధనలు పెట్టాలనుకుంటున్నాను, ఇలాంటి కార్యక్రమాలు నీ కోసం చేయాలనుకుంటున్నాను, ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకొక ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటించాలనుకుంటున్నాను, చాలా చేయాలనుకుంటున్నాను తండ్రి నీ కోసం. అయితే నాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఉన్నాయి నీ పనిలో అని యాచిస్తూ అడుగు తండ్రిని, యాచిస్తూ అడుగు. అప్పుడు ఆ యాచన, ఆ ప్రార్థన నీ బ్రతుకులో ఉన్నప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞానం అంటే ఏంటో తెలుసా? బైబిల్ జ్ఞానం అంటే ఇందులో ఉన్న దేవుని వాక్యం. ఈ జ్ఞానానికి మించింది ఒకటి ఉందట. అదేంటి? ఈ జ్ఞానానికి మించింది ఒకటి ఉందట. అంటే బైబిల్లోని వాక్యానికంటే గొప్పది ఒకటి ఉందంటున్నాడు. అదేంటో తెలుసా? అదేంటో తెలుసా? చూడు, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు, మీ తలంపులకు కాపలా ఉంటుంది. కావాలా ఈ కాపలా నీ హృదయానికి? నీ హృదయాన్ని సాతాను ఆక్రమించుకోకుండా కాపాడుకోవాలనుకుంటున్నావా? అయితే మొదట పనిలోనికి వెళ్ళు, పని మొదలుపెట్టు, పనిలో సహకారిగా నిలబడు. ఆ సహకారిగా ఉంటూ, పనిలో ఉంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ తండ్రికి సమర్పించు. తండ్రి, ఇదిగో నీ కోసం ఇలా చేశానయ్యా ఈరోజు. తండ్రి, ఈ నెలలో నీ కోసం నేను ఈ కార్యక్రమం చేశానయ్యా. తండ్రి, ఈ సంవత్సరం ఇదిగో ప్రభువా మేమంతా కలిసి ఈ కార్యక్రమం చేశామయ్యా. ఇదిగో ప్రభువా నేను చేసిన ఈ పని ప్రభువా అని ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించు. అప్పుడు ప్రతి దినము నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, ఇలాంటి ప్రార్థన నే మెట్టు మీద నువ్వు నిలబడినప్పుడు దేవుని సమాధానం నీ హృదయాన్ని కాపాడుతుంది, సాతాను బారిన పడకుండా. ఇంత గొప్ప అదృష్టాన్ని ఇన్నాళ్ళు కాలదనుకున్నారే, ఇంత గొప్ప అదృష్టాన్ని ఇన్నాళ్ళు వదులుకున్నారే, ఎంత మోసపోయారండి బైబిల్ పట్టుకుని మీరు. నా సహోదరులారా, ఈరోజైనా సత్యాన్ని గ్రహించండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను తండ్రి. ప్రార్థన ద్వారా ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము సమర్పించాలని మీ చెవులన్నీ మా పక్కన పెట్టుకొని ఎదురు చూస్తుంటే, మీకు బాధ తప్ప మీకు సంతోషాన్ని మిగల్చలేని పిల్లలుగా ఈ జీవితంలో మేము బ్రతుకుతున్నాం తండ్రి. ఇకనైనా మీ పిల్లలైన వారందరూ మీరు అప్పగించిన పనిని బాధ్యతగా చేస్తూ, మీ సువార్త పనిలో బ్రతుకుతూ, తాము తీసుకున్న బాప్తిస్మానికి న్యాయం చేస్తూ, ప్రతిరోజు మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించేవారుగా ఉండటానికి సహాయం చేయమని, కృప చూపించమని, రేపటి దినాన 4వ మెట్టు మీదకి మీ పిల్లల్ని ఎక్కిస్తుండగా ప్రతి ఒక్కరిని తోడుకొని రమ్మని, అనేకులకి మహాజ్ఞానాన్ని పరిచయం చేయమని యేసువారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.